ఇప్పుడు ఒక వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేది. ఎందుకంటే శ్రీదేవి అంటేనే మనోళ్ళకందరికి కూడా ఎప్పుడు గూడా ఓన్ జేసుకుంటారు శ్రీదేవిని. తెలుగు హీరోయిన్ లాగా ఓన్ జేసుకుంటారు. రెండోది ఆమె డెత్ అనేది గూడా ఒక సంచలనంగా 54 ఏళ్ల వయసులో 2018 ఫిబ్రవరిలో ఆమె దుబాయ్‌లో ఒక టబ్బులో మునిగి చనిపోవడం అనేది ఎవరు గూడా నమ్మట్లేదు. అది కూడా అవును. హత్యే అని అందరూ అనుకుంటున్నారు. దాని మీద సుప్రీం కోర్ట్‌లో గూడా కొంతమంది పిటిషన్‌లేసారు. బట్ సుప్రీం కోర్ట్ ఆ పిటిషన్‌ని కొట్టేసింది. ఎందుకంటే శ్రీదేవి మీద ఒమన్ దేశంలో 240,00,00,000కి ఇన్సూరెన్స్ ఉందని, హ్మ్. ఆమె దుబాయ్‌లో చచ్చిపోతేనే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందని, అందుకని దుబాయ్‌లో ఇతను మన బోని బోనికప్. కపూర్ ముందుగా ప్రోగ్రామ్ లేకపోయినా సర్ప్రైజ్ ఆమె బర్త్‌డేకి సర్ప్రైజ్ అని జెప్పి అక్కడికి వెళ్లి ఆహ్, ఆమెను చంపేశారు అని దీని వెనక దావూద్ ఇబ్రాహిం గూడా ఉన్నాడనేవి గూడా చాలా వార్తలు. అంటే కాన్స్పిరసీ థియరీస్ అంటారు. కాన్స్పిరసీ థియరీస్ చాలా వచ్చాయన్నమాట. సో, దానికి రకరకాలుగా కారణాలొచ్చాయి. ఆమె ఉప్పు తినకపోవడం, కొన్ని ఏళ్ల నుంచి ఉప్పు తినలేదు కాబట్టి, ఆమె బలహీనం అయిపోయిందని బోని కపూర్ చెప్పడం గూడా కామెడీగా అయిపోయింది. అంటే ఆమె బలహీనంగా ఉంటే అక్కడ మునిగి చనిపోతదా అనేది కూడా. దాంతో మళ్ళీ రకరకాల థియరీలు అప్పుడు మన తెలుగు ఛానెల్ గూడా ఛానెళ్లలో అదే టబ్బుని పెట్టి, ఆ టబ్బులో పడుకో అని కూడా రిపోర్టింగ్ అనేది ఒకటేంటి. చేయడం మనం చూసాం. ఎక్కువ ఓవర్ డ్రామా చేశారు. యాహ్! సో, ఇప్పుడు మధ్యలో గూడా శ్రీదేవికి సంబంధించిన సిల్వర్ వెండి సామాన్లను తీసుకెళ్తుంటే కర్ణాటకలో పట్టుకున్నారు. అది గూడా కేసయింది. అప్పుడు గూడా సంచలనం అయిందన్నమాట. అలాగా ప్రతిదీ శ్రీదేవికి సంబంధించి ఏదో ఒకటి సంచలనం అవుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా శ్రీదేవికి చెన్నైలో ఆస్తులున్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళు లాక్కునేశారు. దాని మీద ఇప్పుడు లబోదిబోమని ఇటు బోని కపూర్ గాని, ఆయన కూతుర్లు జాన్వీ కపూర్ అండ్ ఖుషి కపూర్ ఇద్దరు కూడా ఏడుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. అసలు శ్రీదేవి ఆస్తులు ఏమున్నాయి? ఇక్కడ చెన్నైలో ఎవరు లాక్కున్నారు ఆస్తుల్ని? దీనికి సంబంధించి లీగల్‌గా బోని కపూర్ ఇప్పటివరకు ఏం చేశాడు? దీని పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీదేవికి మామూలుగా అప్‌సేల్‌గా అయితే దాదాపు ఒక 300-400,00,00,000 ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఇదంతా కూడా అప్‌సేల్ మదింపు అన్నమాట. మామూలుగా అన్‌అప్‌సేల్‌గా ఇవన్నీ వేల కోట్లుంటాయి. బేసిక్‌గా ఏందంటే ఆమెకు రియల్ ఎస్టేట్ ఉంది. తర్వాత లగ్జరీ కార్లున్నాయి. బంగ్లాలు 3 లగ్జరీ బంగ్లాలు ముంబైలో ఉన్నాయి. వెర్సోవా, లఫండవాలా అనే రిచ్ ఏరియాల్లో ఆమెకి ఆస్తులున్నాయని చెప్తున్నారు. అట్లాగే బెంట్లీ 2 కార్లున్నాయి. ఒక్కొక్కటి 2,00,00,000 తెస్తుందని. ఆడీస్, ఫోర్బ్స్ ఈ కార్లున్నాయి. అవి కాకుండా విలువైన ఆర్టిఫాక్ట్స్ అంటారు. ఆర్టిఫాక్ట్స్ అంటే ఆహ్, రకరకాల ఆర్ట్ సంబంధించిన వస్తువులు. అట్లాగే పెయింటింగ్స్ ఉన్నాయి. వాల్యుబుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ ఇందాక చెప్పినట్టుగా వెండి చాలా ఉంది. అట్లాగే ఆమెకి గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ కలెక్షన్‌లు చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. సో, రెండోదేంటంటే ఆమె ఆహ్, మనకి 2011 తర్వాత ఆమె మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చిందనమాట. అంటే మళ్ళీ నటించడం పెట్టింది. అప్పుడు ఆమెకు ఇటు యాక్షన్ వల్ల అంటే యాక్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సినిమాకి 3-4 కోట్లు ఇచ్చారని, అట్లాగే బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె అనేక బ్రాండ్స్‌కి పనిచేసింది. దాంట్లో బాగా డబ్బులొచ్చాయని. రెండోది ఆమె ఇన్వెస్ట్‌మెంట్‌లు షేర్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసిందని, ఆ డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, ఇట్లా కొన్ని కోట్ల అంటే వేల కోట్ల విలువైన ఆస్తులైతే ఉన్నాయి. కానీ ఆమె విల్లయితే రాయలేదు. ఎవరికి చెందాలని. కాబట్టి నేచురల్‌గా వీళ్ళ ముగ్గురికే చెందుతుందనమాట. బోని కపూర్ అండ్ ఇద్దరు కూతుర్లకి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నైలో గూడా ఆమెకి ఎప్పటినుంచో ఆస్తులున్నాయి. ఇప్పుడు చెన్నైలో ఉన్న ఆస్తులు పోయినాయని చెప్తున్నారు. ఆ నేపథ్యం ఏందో చూద్దాం. 1988లో ఆమె చెన్నైలో ఉండే ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఒక ప్రాపర్టీ కొనింది. అతను ఎంసీ సంబంధ మొదలయార్ అనే ఆయన దగ్గర కొనింది. ఆయనకి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లనమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమె నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునింది. సో, లీగల్‌గా ఆమె కొనింది. అది ఫార్మ్ హౌస్ నిర్మించింది. ఆ ఫార్మ్ హౌస్‌లో ఆమెకు సంబంధించిన ఆహ్, తనకొచ్చిన మెడల్స్ గానీ, తనకి ఫోటోలు గానీ అన్నీ పెట్టడం. చాలా ఆహ్, మంచి ప్రాపర్టీ అది. బాగా డెకరేట్ చేయడం ఇవన్నీ కూడా చేశారని చెప్తున్నారు. ఇప్పుడేం జరిగిందంటే ఆహ్, ఈ ఈ సంబంధం మొదలయ్యారికి సంబంధించి రెండవ భార్య పిల్లలు ముగ్గురొచ్చారనమాట రంగంలోకి.
వాళ్ళు వచ్చి ఇది మాదని చెప్తున్నారు. సో మాదని చెప్పేసరికి ఈయన బోని కపూర్ చెన్నై మద్రాస్ హైకోర్టు అంటారు, మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు, ఇట్లా ఇప్పుడు వాళ్ళు వారసులు కాదు అని.